తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి వహించడం లేదంటూ పీఆర్సీ, డిఏ, ఈహెచ్ఎస్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నారంటూ ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇలాంటి బకాయిలు సంవత్సరాల తరబడి చెల్లించడం లేదంటూ ఆరోపించారు. ప్రజా ఉద్యమాల మాదిరిగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సైతం ఉద్యమిస్తారని, రానున్న రోజుల్లో ఇది ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 5 డిఏలలో 1 డిఏ ఇచ్చి 17 వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 398 ఉద్యోగస్తులకు రిటైర్డ్ అయినప్పటికీ నోషనల్ ఇంక్రిమెంట్లు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేటికి ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, ప్రధాన కార్యదర్శి బాల గంగాధర్రావు, ఉపాధ్యక్షురాలు కమలా కుమారి, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు నారాయణ రెడ్డి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత ప్రభుత్వం ఏదైతే పీఆర్సీ ఇచ్చిందో దానికి కేవలం 5% ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్ని కానీ పెన్షనర్లకు కానీ అవమానకరమైనటువంటి పద్ధతులు ఇచ్చింది. ఈనాడు కూడా ఐఆర్ అనేది 5% ఇవ్వలేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చే ముందు చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. పీఆర్సీ అమలు చేయాలి. అదేవిధంగా బకాయి పడ్డటువంటి 4 డిఎల్ను కూడా వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ అనేది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఈ కుబేర్ ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. ఈ రియంబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. రియంబర్స్మెంట్ వల్ల ఉద్యోగుల మీద, పెన్షనర్ల మీద భారం పడతా ఉంది. అప్పులు తెచ్చి, ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు రియంబర్స్మెంట్ రావడం లేదు. అదేవిధంగా కేరళలో ఈపీఎస్ పెన్షనర్లకి ఈ ఓల్డేజ్ పెన్షన్ అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకంటే ఈపీఎస్ పెన్షనర్లకు 200, 300, 1000 రూపాయల నుంచి పెన్షన్ లేదు. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లకు కూడా వృద్ధాప్య పెన్షన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి విన్నపం చేయడం జరిగింది. ఈ డిమాండ్లను అమలు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.